బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గులాబీ పార్టీల నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. దీనిలో భాగంగా తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు పాల్గొన్నారు. త్వరలో మరో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని చర్చ జరుగుతుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తలసాని సహా సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, అరికపూడి గాంధీ పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. దీనిలో భాగంగానే పార్టీ మారడం లేదంటూ మెసేజ్ ఇచ్చేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు, ఎస్ఎంని ఇప్పుడు ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తేనైతే చాలా దయనీయంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలంతా కూడా ఇప్పుడు వరుసపెట్టి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. చేరేందుకు క్యూ కడతా ఉన్నారు. దాంతో ఎప్పుడు ఏ నేత పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్తారో తెలియని ఒక గందరగోళ పరిస్థితి పార్టీలో ఏర్పడింది. దాంతో బీఆర్ఎస్ పార్టీలో అలజడి పెరుగుతూ ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వంలో ఒక ఆందోళన అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనము ఈ నేపథ్యంలో రోజుకో నేత పార్టీ వదిలిపెట్టి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ వదిలిపెట్టి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు కౌన్సిల్లో ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ బలం రోజు రోజుకు పడిపోతూ ఉంది. నిజానికి కౌన్సిల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 29 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి. కానీ ఇప్పుడు 8 మంది, నిన్న 6, అంతకుముందు 2, ఎన్నికలకు ముందు 2, ఎవరు పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా కూచుకుల్ల దామోదర్ రెడ్డి 2 కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. నిన్న రాత్రి 6 చేరారు. మొత్తం 8 మంది చేరినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కౌన్సిల్లో బీఆర్ఎస్ పార్టీ బలము 21కి పడిపోగా ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ బలము ఏకంగా 1. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్సీ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీకి ఉండేవారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ బలము 12కు పెరిగింది. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలను, దాదాపుగా 9-10 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని గతంలో కేసీఆర్ చేసినట్లుగానే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ వేగంగా పావుల్ని కలుపుతా ఉంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్సీలు టచ్లోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీతోటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు. ఇక అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. త్వరలోనే మరికొంతమంది కూడా చేరతారనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా జీహెచ్ఎంసీలో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించి ఆపరేషన్ ఆకర్షణని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగా ఎమ్మెల్సీలు 6 చేర్చుకుంటే 3 గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో చేర్చుకొని బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతూ ఉంది. అందులో భాగంగా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్షాన హస్తినలో, ఢిల్లీలో ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, యూపీఏలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అఖిలేష్ యాదవ్ మంత్రాంగం నడుపుతా ఉన్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈయన కొంతమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. చేరిన తర్వాత ఆయనకి క్యాబినెట్లోకి తీసుకుంటారు. అందుకోసం అఖిలేష్ యాదవ్ మంత్రాంగాన్ని హస్తంలో జరుపుతున్నారనేటువంటి ఒక చర్చనైతే విస్తృతంగా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు వీటన్నింటికీ కూడా ఒక తెరదించేటువంటి దాంట్లో భాగంగా ఒక కీలక సమావేశాన్ని గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఆహ్వానించారు. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లను కూడా ఆహ్వానించారు. ఎందుకంటే ఇప్పటికే జీహెచ్ఎంసీలో మేయర్ పార్టీ మారిపోయారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కూడా పార్టీ మారిపోయారు. అదే దారిలో ఇంకా చాలా మంది కార్పొరేటర్లు కూడా మారుతారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా కాపాడుకునేలో భాగంగా తాము పార్టీ మారడం లేదనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడంలో భాగంగా ఈరోజు ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సమావేశానికి ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ముఠా గోపాల్ వంటి నేతలంతా కూడా హాజరయ్యారు. కార్పొరేటర్లు కూడా హాజరవుతా ఉన్నారు. ఇంకా ఎవరెవరు హాజరవుతారు, ఎవరు డుమ్మా కొడతారు అనేటువంటిది మాత్రము మరి కాసేపట్లో తేలేటువంటి అవకాశం ఉంది. సో దాంతో ఇప్పుడు ఈ సమావేశానికి ఎవరు వస్తారు, ఎవరు రారు అనేటువంటి దానిపైన ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది.